నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సింగరేణిలో గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఏఐటీయూసీ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఒకరోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించిన ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎన్టీపీసీ పోలీసులు. డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా. సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి వెల్లడి. రెండవ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మించాలని, ఇందిరమ్మ కాలనీలో ఇంటి నెంబర్లను కేటాయించాలని రామగుండం డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేసిన ఎన్టీపీసీ సిపిఎం నాయకులు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి వెల్లడి. రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్ తీసుకువెళ్లగానే కన్ను మూసిన సత్యం సార్. సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని VK7 ఓసీ, సత్తుపల్లి ఓసీలలో బొగ్గు తీసే పని కాంట్రాక్టర్కు ఇవ్వకుండా వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హాజరై దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ 2015లో కేంద్ర ప్రభుత్వం MMDR చట్టంలో మార్పులు చేయటం వల్ల దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చే విధానం నిర్ణయం తీసుకోవటం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావటం లేదని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చెందిన 2 బొగ్గు గనులకు సంస్థకు ఇవ్వకుండా సింగరేణిని వేలంలో పాల్గొననీయకుండా వారి అనుచరులకు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఇట్టి గనులను దక్కించుకున్న వారు వాటిని ప్రారంభించలేదని, ఎందుకంటే ఎల్లందు ఏరియా ట్రైబల్ ఏరియా చట్టం కింద ఉందని, దాని ప్రకారం ప్రభుత్వానికే ఆ గని దక్కుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న కొత్త గనులను ప్రైవేటుకు కాకుండా సింగరేణికి ఇవ్వాలని ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. VK7 ఓసీ, GKఓసీలో బొగ్గు తీసే పనిని యాజమాన్యం కాంట్రాక్టుకు ఇవ్వడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో ఎల్లందు కోయగూడెం ఓసీలో ప్రైవేటు వారికి చెందిన సర్ప్రైజ్ మైనర్కు వ్యతిరేకంగా 13 రోజులు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉండి సమ్మె చేసి దానిని రద్దు చేయించడం జరిగిందన్నారు. కంపెనీ ఉద్యోగులతోనే బొగ్గు తీసే పని చేయించాలని ఒప్పందం చేయడం జరిగిందన్నారు. యాజమాన్యం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బొగ్గు తీసే పనిని కాంట్రాక్టుకు కాకుండా సింగరేణి ఉద్యోగులే తీసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని సీతారామయ్య హెచ్చరించారు. సంవత్సరంలో ఏఐటీసీ 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ చేయించాం. భవిష్యత్తులో కూడా బొగ్గు తీసే పని సింగరేణి కార్మికులే చేయాలని. కానీ మళ్ళీ ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో బొగ్గు తీసే పని కూడా కొన్ని ఏరియాలలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఈనాడు మళ్ళీ కొత్తగూడెంలో VK7లో కానీ, ఎల్లందు JKఓసీలో ఎక్స్టెన్షన్లో కానీ బొగ్గు తీసే పని కాంట్రాక్టర్లకే ఇవ్వడానికి టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేయాలని, సింగరేణి కార్మికులతోటే బొగ్గు తీయించాలని ఈరోజు ఈ నిరాహార దీక్షని ప్రారంభించాం. అట్లాగే 2015లో MMDR చట్టాన్ని మార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగా సింగరేణికి సంబంధించిన ఎల్లందు కోయగూడెం OC3, సత్తుపల్లి OC3ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు.
ఇవాళ కోయగూడెం ఓసీ ట్రైబల్ ఏరియా 170 యాక్ట్లో ఉన్నది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు లేదు. సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్తుపల్లి ఓసీ3లో మట్టి తీసే పని మట్టి తీసి సింగరేణి ఏరియాలో పోస్తే తప్ప ఆ ప్రైవేట్ వాళ్ళకి బావి తీసే అవకాశం లేదు. కాబట్టి అది క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పైరవీ ద్వారా గతంలో కాంట్రాక్టర్లు ఇద్దరు ఆ 2 బావిలు దక్కించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం అయినా చట్ట విరుద్ధంగా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి సింగరేణికే ఇవ్వాలని మేము కోరుతా ఉంటే మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే లోపాయికారిగా ఈ ప్రభుత్వం కూడా సత్తుపల్లి ఓసీ3లో తీసిన మట్టిని సింగరేణి గ్రౌండ్లో పోయడానికి జేవీఆర్ ఓసీలో పోవడానికి అనుమతిస్తున్నారని, ఇదే కనుక అనుమతిస్తే సింగరేణిలో జేవీఆర్ ఓసీ భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని ఇవాళ గత 10 రోజులుగా కొత్తగూడెం రీజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీనివాస్, వంగ వెంకట్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లేబర్ గేటు వద్ద తనిఖీలు నిర్వహించగా కారులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న లేబర్లకు గంజాయి విక్రయించి మిగిలిన గంజాయిని ఇంటికి తీసుకెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కారును నిలిపి తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నామని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 10 నుంచి 15 వరకు డివిజన్లలో బస్తీ బాట చేపట్టి డివిజన్లలో సమస్యలను తెలుసుకోవటం జరిగిందన్నారు. ఈ బస్తీ బాటలో ప్రజల నుండి మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యతో పాటు ఇల్లు లేని వారి సమస్యలు కూడా తమ దృష్టికి రావటం జరిగిందన్నారు. ఈ సమస్యలపై 25న కార్పొరేషన్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు డివిజన్ ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రామగుండం కార్పొరేషన్లోని 4 డివిజన్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాల కేంద్రాల్లో పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొనున్నారని వెల్లడించారు. ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 4 డివిజన్లలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా సర్వేలు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, ఇండ్ల సమస్య, ఇందిరమ్మ ఇండ్ల సమస్య, అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అవన్నిటి మీద 15 నుండి 20 తారీఖు దాకా
మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మెమోరాండాల రూపంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 25వ తారీఖు రోజు మన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఈ అన్నిటి మీద ఈ సర్వేలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకి రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా ఇవన్నిటి మీద అసలు వచ్చిన సందర్భంగా సమస్యలు వచ్చిన సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరిఖని పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు సర్వేలు నిర్వహించి ధర్నాలు నిర్వహించడం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు. గోదావరి ఒడ్డునే ఉన్నాం మనము, అయినా మనకు నీటి సమస్య వచ్చేసింది. 4 రోజులకు 5 రోజులకు వాటర్ సప్లై చేయని కార్పొరేషన్ కార్యాలయంగా మనకు ఉన్నది. అందుకోసమని ప్రతిసారి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా వాటర్ సప్లై రాని పరిస్థితి. అంతేకాదు చాలా మందికి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అని చెప్పిండ్రు, అది చాలా మందికి రాని పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి వాళ్లకు 5 లక్షలు, స్థలం ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షలు ఇస్తా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి. ఇండ్లు కూడా ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇండ్లు లేనటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అందులో భాగంగా సిపిఎం పార్టీ 2 సంవత్సరాల నుండి 4 భూపోరాట కేంద్రాలుగా భూపోరాటం చేసి 600 మందికి ఇండ్లు జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటికి కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలి, అట్లాగే ఇంటి నంబర్లు ఇవ్వాలి, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా ఈ నెల 25వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ 25న జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మేదరి సారయ్య, భాస్కర్, సృజన, అనుష, రజిత, సరిత, సులోచన, పావని, స్వప్న, అంజలి, ఓదేలు, అరుణాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మించాలని, మిషన్ భగీరథ నీరు అందించాలని, ఇందిరమ్మ కాలనీ సమీపాన ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నంబర్లను కేటాయించాలని గురువారం సిపిఎం నాయకులు రామగుండం మున్సిపాలిటీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కమిటీ కార్యదర్శి ఎం రామాచారి, 2వ డివిజన్ కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కాలనీ వాసులు ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైనే నిల్వ ఉంటుందన్నారు. వర్షాకాలం వచ్చిందంటే అటు వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ నిలిచి దుర్గంధంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో అన్ని లైన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్ల నిర్మించాలని, డ్రైనేజీ వేసిన లైన్లలో రోడ్డు నిర్మించాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిన ప్రాంతాలలో త్రాగునీరు సరఫరా చేయాలని కోరారు. అలాగే అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల వెనుక రోడ్డు, డ్రైనేజీ లేని కారణంగా వర్షాకాలంలో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, సెంట్ మాథ్యూ స్కూల్ రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కుండీలపై వేసిన బిల్లాలకు కుంగిపోయి చర్చి లైన్లో బిల్లలు పగిలిపోయిన వాహనాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. అలాగే ఇందిరమ్మ కాలనీ పక్కన ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లను కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈరోజు సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ 2వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీ ఏరియాలో రోడ్లు, డ్రైనేజీ, మంచి సమస్య లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీలో అనేక కష్టాలు పడి ఇల్లు నిర్మించుకొని ఉన్న స్థానంలో 15 ఏళ్ళు కావస్తున్నా కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ నిర్మాణం పూర్తి కావలేదు. వర్షాకాలం వస్తే ఇళ్ళ నుంచి వచ్చే నీరు కానీ, వర్షం నీరు కానీ జామ్ అయి మొత్తం ఇప్పుడు గుంటల్లాగా చెరువులాగా కనిపించే పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం చెప్పి ఈరోజు మున్సిపల్ రామగుండం డిప్యూటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 2 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని 1 సంవత్సరం క్రితం ఇల్లు నిర్మించుకొని కూడా
అనేక సార్లు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు లెటర్లు ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికీ ఇల్లు వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ఉండేది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచినప్పుడు కూడా వీళ్ళల్లో దరఖాస్తుదారులు అర్హులు ఉంటే వందలలో నిర్మించాలని పడుతున్నది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి రవీందర్, గుంటి నాగభూషణం, ఎం సాంబయ్య, అక్కపాక శంకర్, నరసింహాచారి, సతీష్, రాజయ్య, శ్రీనివాస్, సిహెచ్ రాంబాబు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం గోదావరికని భాస్కరరావు భవన్లో గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో నక్సలిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపడానికి మోడీ, అమిత్ షాలు చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదని విమర్శించారు. ప్రస్తుత విజ్ఞానాన్ని మంచి వైపు ఉపయోగించుకోకుండా దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న అభ్యుదయవాదులను, కమ్యూనిస్టులను, నక్సలిజాన్ని ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతి కాదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలు తీసుకురావడం ద్వారా సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించి కుట్ర పండుతున్నారని, జమిలి ఎన్నికల విధానాన్ని తీసుకురావద్దని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రతిపాదికన పార్లమెంటు నియోజకవర్గం పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కి ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాది రాష్ట్రాల అజమైసి పెరగడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతారని వివరించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ విషయంకొస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లు పైచిలుకు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు సంక్షేమ పథకాలకు కొంత కేటాయింపులు జరగడం శుభసూచకమని, కానీ అంకల గారడి కాకుండా బడ్జెట్లు అమలు అయితేనే సంక్షేమ పథకాలు అమలు కావడం ద్వారా ప్రజాపాలన నిజమవుతుందని వారు తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి హర్షిస్తున్నామని, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి హర్షిస్తూనే బడ్జెట్లో సరియైన కేటాయింపులు జరగకపోతే ఈ తీర్మానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కనుక పేద ప్రజలను, కింది స్థాయి ఉద్యోగులకు, మున్సిపల్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం లాంటి పేద ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రిగా ఎన్నికై 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, దానిలో పొందుపరిచిన పౌర హక్కులను కాలు రాస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నారు. ఆఖరుకు 2026 నాటికి వామపక్ష భావజాలాన్ని అంతం చేస్తామని, అంటే ఎర్ర జెండా కనపడకుండా చేస్తామని కూడా ఈ రకమైనటువంటి పద్ధతులలో కుట్రపూరితమైన చర్యలు పాల్గొంటూ ఉన్నారు. నక్సలైట్లను వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడికక్కడికి ఎన్కౌంటర్లు చేస్తూ మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా దోపుడు ఉన్నంతకాలం ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, ఎర్ర జెండా ఉంటుంది. మానవాళ్ళు ఉన్నంతకాలం ప్రశ్నించేటువంటి గొంతుకలు కూడా ఉండక తప్పదు. అక్కడే మోడీ కాదుతో కూడా కమ్యూనిజాన్ని అంతం చేసే పరిస్థితి ఉండదు. ఇంకో వైపున జమిలి ఎన్నికలు కుట్ర చేస్తూ ఉన్నాం. జమిలి ఎన్నికల ద్వారా ఈ మన దగ్గరనేమో జనాభా కుటుంబ నియంత్రణ వచ్చిన తర్వాత నియంత్రించే పరిస్థితి సాగింది, నియంత్రణ ఎక్కువ సాగింది దక్షిణాది రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోయింది. ఇవన్నీ మనం ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అఘాతం సృష్టించాలి, లేకుంటే పోటీ పెట్టాలని తత్వం కాదు ఇక్కడ. వాస్తవాలు మాట్లాడుకుంటే పార్లమెంటు రేపు 2026లో జరిగే డిలిమిటేషన్లో మరి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక కుట్ర జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు రానున్న కాలంలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళదే అధికారం ఉంటుంది, వాళ్ళే నడుస్తుంది. కాబట్టి సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలిపిస్తాం. రాష్ట్రాలకు సంబంధించి మన ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ పెట్టినారు. ఇప్పుడు ఇది బిల్లులో పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం అనేది మంచి పరిణామంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తర్వాత కాకపోతే ఆ బిల్లు పొందుపరిచిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ తర్వాత ఇంకా మిగతా కింద డౌన్ ట్రాడెన్ అందులో ఉండే తెగలకు అందులో ఉండే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం అనేటువంటిది మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు కూడా 42% పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ జనాభా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉన్న పరిణామాన్ని పరిస్థితి చేయాలి. అయితే బడ్జెట్ కూడా పెట్టాలి.
ఈ బడ్జెట్ పెట్టకుండా కేవలం బిల్లు పాస్ చేసుకున్నంత మాత్రం తీర్మానం పాస్ చేసుకున్నా కానిపోతే దీనిపైన కూడా బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి కూడా లోకల్ బాడీస్తో దీని దానిలో కాకుండా కేంద్రం పైన ఒత్తిడి పెంచి కేంద్రం ద్వారా కూడా నిధులు వచ్చేదానికి దీనికి కూడా అక్కడ కూడా ఒత్తిడి పెంచి ఆల్ పార్టీస్ మరి ఢిల్లీ కూడా వెళ్ళి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, కనకర, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, గౌతమ్, గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ, గోడం స్వామి, మాటేని శంకర్, ఆసాల రమ, కందుకూరి రాజారత్నం, మార్కాపురి సూర్య, మానస్ కుమార్, రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్ తీసుకెళ్లగాడే కన్నుమూశారు. 10th క్లాస్ విద్యార్థులకు ఈరోజు చివరిగా ప్రేయర్ ఉండటం, ఆ ప్రేయర్ అనంతరం విద్యార్థులతో నవ్వుతూ నవ్విస్తూ పేరు పేరున అందరినీ పలకరించిన తమ మ్యాథ్స్ టీచర్ ఇక లేరని తెలియడంతో ఆ స్కూల్ విద్యార్థులు కన్నీరు మున్నీరు అడుగుతున్నారు. 25 సంవత్సరాలకు పైగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఎందరికో విద్యాదానం చేస్తున్న సీనియర్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ప్రస్తుతం గోదావరికని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్లో పనిచేస్తున్న బాలసాని సత్యం స్కూల్ ప్రైమర్ జరిగిన తర్వాత పిల్లలతో ఉల్లాసంగా గడిపారు. ఒక్కసారిగా తనకు చెమటలు పడుతున్నాయని కుప్పకూలాడు. గుండెపోటుకు గురయ్యాడు. సత్యం సార్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గోదావరికని రామ్నగర్లో నివాసం ఉండే సత్యంకు భార్య, 2 కొడుకులున్నారు కాగా ఎందరికో సార్గా ఉన్న సత్యం మృతి పట్ల ఆయన పూర్వ విద్యార్థులు సంతాపాన్ని, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డివిజన్లోని ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీకాంత్ డెంటల్ సహకారంతో డాక్టర్ సిరిచందన, డాక్టర్ రేష్మచే 11వ డివిజన్లోని ప్రజలకు డెంటల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మోహన్, ప్రశాంత్, రచనతో పాటు డివిజన్ పెద్దలు ఈర్ల ఓదేలు, అడ్లూరి దుర్గయ్య, లంక పోష, ములుగురి రజిత, శకుంతల, సుకన్య, రాజేశ్వరి, మధునమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణిలో గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఏఐటీయూసీ. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఒకరోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించిన ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎన్టీపీసీ పోలీసులు. డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా. సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి వెల్లడి. రెండవ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మించాలని, ఇందిరమ్మ కాలనీలో ఇంటి నెంబర్లను కేటాయించాలని రామగుండం డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేసిన ఎన్టీపీసీ సిపిఎం నాయకులు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి వెల్లడి. రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్ తీసుకువెళ్లగానే కన్ను మూసిన సత్యం సార్. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.